నమస్తే. జూలై 6, 2025 ఆదివారం నాటి గ్రహస్థితులు ఎలా ఉండబోతున్నాయి, ఆ గ్రహాల యొక్క ఫలితాలు ప్రభావాలు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతున్నాయి అనే అంశంలో తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే చంద్రుడు కుంభంలో 10వ స్థానంలోనూ, శుక్రుడు గురుడు వృషభ రాశిలో సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు ఉద్యోగంలో ప్రగతి, ఉద్యోగస్తులకు లాభాలు, ఆగిపోయిన పనులన్నీ తిరిగి మళ్ళా పునఃప్రారంభించడానికి అవకాశాలు, కార్యసిద్ధి కనబడుతోంది. ఏ కార్యం చేసినా సక్సెస్ అయ్యేటట్టుగాను, నిలిచిపోయిన పనులు తిరిగి ప్రారంభమయ్యేటట్టుగాను గోచరిస్తోంది. అయితే ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ వేరే ప్రాంతానికి వెళ్ళడం కానీ లేదా విదేశాలు వెళ్ళడం కానీ జరిగే అవకాశాలు అనగా స్థానచలనాలు గోచరిస్తున్నాయి. దీంతోపాటు కుటుంబంలో ప్రశాంతమైన వాతావరణం కూడా కనబడుతోంది. గతంలో ఏవైనా ఇబ్బందులు ఉన్నా దూరమైన కుటుంబాలు కానీ, అన్నదమ్ములు కానీ, అక్కచెల్లెలు కానీ ఎవరైనా దూరమయ్యి మాట మంచి లేని వాళ్ళు ఈ సమయంలో కలుసుకునే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఇంకా వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక పెట్టుబడులకు ఇది అనువైన సమయము. ఇది ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోవడంతో పాటు భాగస్వామ్య ఒప్పందాలకు కానీ లేదా విదేశాలతో ఒప్పందాలకు కానీ, లాంగ్ టర్మ్ బిజినెస్లు ఏదైనా చేయాలని అనుకున్న వాళ్లకు ఈరోజు అత్యంత శుభప్రదము. ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము ఈరోజు విష్ణుమూర్తి స్వామివారి ఎదురుకుండా, అంటే పూజాగృహంలో కావచ్చు లేదా అంటే మీ యొక్క సమీప ఆలయాలలో నెయ్యి దీపం పెట్టి తులసి దళాలతో కనుక అర్చన చేసినట్టయితే విశేషమైన ఫలితాలు పొందుతారు. నమస్తే.